ప్రపంచానికి సైన్స్ అని చెప్పుకునే అనేక విషయాలు లక్షల ఏళ్ల క్రితమే మన ఋషులు మహర్షులు తెలుసుకున్నారని మీకు తెలుసా? టెస్ట్యూబ్ బేబీలు, సర్జరీలు, విమానశాస్త్రం, అణుశక్తి, భూకంపశాస్త్రం ఇవన్నీ నేటి ఆధునిక సైన్స్ ఆవిష్కరణలు కావు. అవి మన మహాభారతం, రామాయణం, వేదాలు, పురాణాలలోనే ఉన్నాయి. అవును, హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది. హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది. భారతీయులారా, మనం గర్వపడదగ్గ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది ఒక అంతులేని సైన్స్ కూడా. నీటినుంచి సంతానం పుట్టటం, భీష్ముని జననం, నేతికుండల్లో పిండాల అభివృద్ధి, ఇవాళ టెస్ట్యూబ్ బేబీలు అంటాం. అప్పట్లో 100 మంది కౌరవులు ఒక్కసారిగా జన్మించారు. పంచభూతాల శక్తి ద్వారా పాండవులు పుట్టారు. ద్రోణాచార్యుడు, భరద్వాజ మహర్షి టెస్ట్యూబ్ బేబీల్లోనే పుట్టారు. సూర్యుని తేజస్సు ద్వారా కర్ణుడు పుట్టాడు. అగ్ని తేజస్సు ద్వారా ద్రౌపది, దృష్టద్యుమ్నుడు పుట్టారు. మానవుడు ప్లస్ రాక్షసి కలయిక ఘటోత్కచుడు. లింగమార్పు ప్రయోగం శిఖండి, చిత్రరథుడు. చేప కడుపులో పుట్టిన సత్యవతి. ఇవన్నీ సైన్స్ కాదా? ఇవన్నీ మన మహాభారతంలోనే ఉన్నాయి. మరి రామాయణం, భాగవతం, పురాణాల్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయో? మన ఋషులు లక్షల సంవత్సరాల క్రితమే ఈ సూపర్ సైన్స్ ప్రయోగాలు చేశారు. ఇవాళ్ల మనకి కూడా సాధ్యం కానివి అప్పట్లో ఎలా సాధించారు అనేది ఒక అద్భుతమే కదా. స్వామి వివేకానందగారి మాటలు గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం ఒక అంతులేని సైన్స్. పరిశోధన చేసిన కొద్దీ అద్భుతాలు బయటపడతాయి. మనం పూజించే ప్రతి దేవుడు సైన్స్కి ఒక ప్రతిరూపమే. భారతీయులుగా, హిందువులుగా పుట్టటం ఒక వరం. ఈ సనాతన ధర్మాన్ని పాటించటం మన అదృష్టం. ఇంకా గర్వపడదగ్గ నిజాలు. భూమి గోళాకారమని మొదట చెప్పింది మన ఆర్యభట్ట. భూమికి గురుత్వాకర్షణ ఉందను నిరూపించిన భాస్కవాచార్య. ప్రపంచంలో తొలి శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు. విద్యుత్ శక్తి గురించి ముందుగా చెప్పిన అగస్త్య మహర్షి. విమానశాస్త్రాన్ని అందించిన భరద్వాజుడు. భూకంపాలను ముందుగా ఊహించిన వరాహమిహిరుడు. రసాయన శాస్త్రాన్ని అందించిన నాగార్జునుడు. అణువుల సిద్ధాంతాన్ని వివరించిన కణాదుడు. డిఎన్ఏ గురించి ముందుగానే చెప్పిన బోధిధర్మ. సంగీత స్వరాలను ప్రపంచానికి అందించిన స్వాతిముని. ప్రపంచం కళ్ళు తెరవక ముందే మన ఋషులు, మన మహర్షులు ప్రపంచానికి వెలుగునిచ్చారు, విజ్ఞానాన్ని అందించారు. భారతీయులారా, మన మూలాలను గుర్తుపెట్టుకోండి. మన సనాతన ధర్మమే ప్రపంచానికి మూలమైన సైన్స్. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది మన గర్వకారణం. ఇది మన వారసత్వం.